తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ రోజు ఉదయం 7:30 నుండి పుష్కర ఘాట్ నుండి కోటి లింగాల రేవు మరియు పద్మావతి ఘాట్ వరకు పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి, టూరిజం శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్, రూరల్ నియోజకవర్గం శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మరియు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ ఇతర సంబంధిత శాఖల అధికారులతో కలిసి 2027లో రాబోయే పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని ప్రజల అవసరాల నిమిత్తం ఏ విధమైన అభివృద్ధి చేయాలి అనే కార్యక్రమం మీద విస్తృత పర్యటన చేసి అధ్యయనం చేయడం జరిగింది. వనంలోని మాకు జూ కావాలి. అది నేను నిన్న మీకు చెప్తాను. 3rd పాయింట్ కనుక్కున్న రాత్రి అప్పుడు గుర్తొచ్చింది, జూ కావాలి. లాస్ట్ టైం విజయరామరాజు గారు ఉన్నప్పుడు ప్రపోజ్ చేశాం, మురళీమోహన్ గారు ట్రై చేశారు. వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది. ఈ టూరిజం స్పాట్స్గా డెవలప్ చేయడానికి అవకాశం ఉన్న వాటిని చూపిస్తారు. వాళ్ళు ఎవరు ఏ ఇంట్రెస్ట్ ఉంటూ వాళ్ళు క్యాంప్ లెవెల్ అని ఉంటారు. 25 lakh visits వచ్చేది. దట్ ఇస్ ద సెకండ్ హైయెస్ట్ ఫ్లడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ గోదావరి. ఆ టైంలో కూడా రాజమండ్రి సిటీ వాజ్ నాట్ ఇన్ఫెక్టెడ్. దేర్ వాజ్ నాట్ ఎన్ ఇంచ్ ఆఫ్ వాటర్, డ్రాప్ ఆఫ్ వాటర్ కమింగ్ ఫ్రమ్ గోదావరి టు సిటీ. సో ఎంబాంక్మెంట్, సిటీ ఎంబాంక్మెంట్ చాలా ప్రొటెక్టెడ్. సో వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ద ఫ్లడ్. ఈ మేరకు అనుకుంటారు కూడా పాయింట్ తీసుకోవాలి. జనం ఉండేదంతా ఇక్కడే జనం ఉంటుంది. ఫ్లోలో కూడా ఎక్కువ లేదు. మీరు అన్నట్లమ్మా టూరిజం పాయింట్ 3 day కింద పెట్టామనుకోండి, వీ కెన్ స్టే దేర్ ఫర్ 2 days. విల్ హ్యావ్ ఎ టెంపుల్ సర్క్యూట్, తిరుగుతారు, వస్తారు, వెళ్తారు. టూరిజం